ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోపాల్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ కు చెందిన కనకయ్య గోపాల్ నగర్ లో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెల్గుర్తి మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలను విద్యాధికారి రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో లైబ్రరీ ప్రారంభించారు. అనంతరం 9, 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఫిబ్రవరి 1న పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో జిల్లాలోని 238 ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు తెచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ ఫాతిమా పాల్గొన్నారు. గవర్నమెంట్ ఈ కరోనా ఇబ్బందులు ఉన్న కారణంగా ఫిబ్రవరి 1 నుంచి 9th క్లాసు 10th క్లాసు ఆ పై తరగతులన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన మెదక్ జిల్లాలో 9th క్లాస్ అండ్ 10th క్లాస్ అబోవ్ మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి మొత్తం 238 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన గౌరవ మినిస్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ పాఠశాలల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి పాఠశాలకు ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ని వేయడం జరిగింది. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, మండల్ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరినీ తలా ఒక పాఠశాలకు ఒక ఆఫీసర్ నామినేట్ చేయడం జరిగింది. సో పాఠశాల స్టార్ట్ అయ్యే ముందు, పాఠశాల స్టార్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఈ స్కూల్స్ అన్ని విజిట్ చేస్తూ ఆ స్కూళ్ళలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా మిడ్ డే మీల్స్లలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కంపల్సరీగా వేడి అన్నమే వడ్డించాల్సిన విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మిడ్ డే మీల్ కమిటీ ఒకటి ప్రతి స్కూల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూడా మిడ్ డే మీల్స్ అన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. సో కాబట్టి ఆ విధంగా 10th క్లాస్ పిల్లలకు కొద్దిగా సిలబస్ తగ్గించడం జరిగింది. అట్లా తగ్గించిన సిలబస్ని కూడా పిల్లలందరూ కూడా కరెక్ట్గా చూసే విధిగా 10th క్లాస్లలో ఒక ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. టీచర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఎక్కడ ఆల్రెడీ ఇప్పటికే చాలా డైరెక్ట్ క్లాసెస్ అని లాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడున్న జనగామ జిల్లా దేవరూపలం మండలం ధర్మగడ్డ తాండవాసులు సూర్యపేట జనగామ రహదారిపై ధర్నా నిర్వహించారు. నవంపేట రిజర్వేర్ నుండి వచ్చే కెనాల్ కాల్వ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ కరుణాకర్రావు జోక్యంతో కాంట్రాక్టర్ ఆర్డీఓతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామన్నారు. రాసిచ్చాక సేమ్ టైం మీరు కూడా ఒకవేళ పేమెంట్ రాకపోతే మళ్ళీ సేమ్ పొజిషన్ ఇచ్చేస్తామని చెప్పి రాశారు. టైం మాట్లాడతా ఓకేనా? ఓట్లు కావాలంటే తక్షణమే వస్తాడు. ఆల్రెడీ సిపి గారు కూడా సర్వే చేసుకున్నారు. ఏది ఆర్డీఓ గారు వచ్చి వాళ్ళు మార్జిన్ చూసుకొని వెళ్ళిపోయాడు. పేమెంట్ పడినాక తీస్తారని చెప్పి గవర్నమెంట్ అట్లా ఉండదు. ఎవరైనా కానీ రైతులకు డబ్బులు పడితే కానీ కాలువ దీనికి ఉండదు. మీరు ఒప్పుకుంటారు. ఇది దాదాపు 30 ఫీట్ వస్తుంది. 30 ఫీట్ వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఒక్కడ వరకు ఉంటుంది సార్ మధ్యలో. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ కొంటలో త్రీకరణ నిర్వహించారు. ప్రతి పౌరుడు గాలి కాలుష్యం చేసే వాటిని వదిలి నడక లేదా పరుగు తీయాలని చెప్పారు ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మోర్తల ప్రభాకర్. 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, మాజీ వార్డు కౌన్సిలర్ గజ్జల నర్సిరెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ దస్తగిరి తదితరులు జెండా ఊపి ఈ రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సాధిస్తాం. ఈ యొక్క యోధుడు 390 యుద్ధాలలో 390 కోటలను కూడా స్వాధీనం చేసుకొని మొఘల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒకే ఒక వ్యక్తి మన ఛత్రపతి శివాజీ. అప్పట్లో 1,00,000 మందికి కూడా ఆయుధాలు సేకరించేసి ఆయన అప్పట్లోనే 1,00,000 మందికి కూడా ఆయుధాలు అంటే ఇప్పట్లో అంటే ఒకటి ఇచ్చేవాడు. అదేవిధంగా స్త్రీలకు కానీ ఎవరికి కానీ మంచి గౌరవంగా ప్రాధాన్యతంగా, పిల్లలంటే ప్రేమగా, అదేవిధంగా మొఘల్ సామ్రాజ్య రాజు వాళ్ళ బిడ్డను ఒకరోజు శివాజీ దగ్గరికి పంపించాడన్నట్టు, ఏది పెళ్లి చేసుకోవాలని. ఆమెను చూడగానే మా అమ్మ కన్నా అందంగా ఉన్నావు మీరు, మా తల్లి లాంటి వాళ్ళు అని గౌరవించి, అంటే అక్కడ తెలిసేది ఏంటంటే స్త్రీలకు ఎంత గౌరవం ఉందో అని మనం చాకచక్యంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మహారాజుకి ఈ యొక్క జయంతి పేరున ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీని వలన చిరు వ్యాపారులు భారీగా నష్టపోయారు. కూరగాయలు, పండ్లు వర్షం వరదలలో కొట్టుకుపోయాయి. బస్టాండ్ అంతా వరద నీరుతో నిండిపోవడంతో విద్యార్థులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దుబ్బాక మండల కేంద్రంలో హరితవనం కార్యక్రమం చాలా దయనీయ పరిస్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో మొక్కలకు నీరు లేక ఎండిపోయాయని అన్నారు. ఇది పరిరక్షణ లోపమా లేక అధికారుల అలసత్వమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము ఇలా దుర్వినియోగ. ఇది కాలేజ్ పరిధిలో చెట్లు. భూపాలపల్లి జిల్లా కాటరం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను పరీక్షించి కోవిడ్-19 ప్రోటోకాల్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సాంబయ్య, జయశీల, ఏఎన్ఎంలు రజిత, హెల్త్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు. డెఫినెట్గా శానిటైజరే కావడం లేదు. సోప్తో కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో హ్యాండ్ వాష్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ఎవరైనా తెలుసా? వాట్ ఆర్ ది స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాష్? హ్యాండ్ వాష్ టెక్నిక్స్, మెథడ్స్, స్టెప్స్ కొట్టాలా? ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి? ఫోటో కొట్టాలా? వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం మోరంగపల్లిలో మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు శ్రీనివాస్ యాదవ్, బాలరెడ్డి, దాస గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పరిషత్ సర్వసభ్య సమావేశం స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అధికారులు తమ శాఖల వారీగా నివేదికలు సమర్పించారు. తమకు గ్రామ పంచాయతీ నిధుల నుండి అభివృద్ధి పనుల కోసం ₹1,00,000 తీసుకుని వెసులుబాటు కల్పించాలని సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి కోరారు. రైతులకు సబ్సిడీ పైన డ్రాప్స్ పరికరాలను పంపిణీ చేయనున్నట్లు నర్సాపూర్ హార్టికల్చర్ రెడ్డి రామరాజు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీపై ఈ పరికరాలు ఇస్తామన్నారు. కరోనా అనేది తిరోగమనం పడుతుంది. కరోనా కూడా రావట్లేదు కాబట్టి వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. షుగర్ బీపీ ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా మైల్డ్గా పెయిన్ కానీ ఇచ్చిన తర్వాతనే మనం పంపిస్తాం. కాబట్టి మళ్ళీ కోవిషీల్డ్ అనేది కూడా సేఫ్ అన్నట్టు ఒకటి జాగ్రత్త చేయి. ఈ నర్సులందరికీ రెస్పాన్స్ మంచిగా ఉండాలని చెప్పు. కంపౌండ్ వాళ్ళకి అవసరం చెప్తాం. చిన్న చిన్న ఇబ్బందులు చేపిద్దాం. ప్లంబింగ్ సుధాకర్ అని చెప్పి చెప్పిస్తాను. అయితే ఏ సబ్ కంపౌండ్ వాళ్ళు పోయింది అది రాలేదు. ఇప్పుడు వస్తున్నారు, పెంచుతాం మళ్ళీ. ప్రైవేట్ స్కూళ్ళలో జనాలు తగ్గింది, గవర్నమెంట్ స్కూళ్ళలో పెరిగింది. లేబర్ పేమెంట్స్ దాకా కొద్దిగా కూలీలు వస్తలేదు. లేబర్ పేమెంట్ వస్తాయి చూస్తే ఉత్సాహంగా పోయి పనిచేస్తారు. లేబర్ పేమెంట్ కొద్దిగా క్లియర్ అయితే 6 months అదే ప్రాబ్లం ఉన్నది. ఈ సంవత్సరం కూడా అదే ప్రాబ్లం ఉంది. మార్చి తర్వాత రిలీజ్ అవుతాయి అంటున్నారు. సరే ఇంకా ముందు వస్తాయి, పని చేస్తే మాత్రం డబ్బులు వస్తుంది. ఎక్కడ కూడా గతంలో కన్నా ఈ మధ్యలో కాకుండా ఇప్పటి పోయిన సంవత్సరం అంతా కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడంతో గవర్నమెంట్ ఇది కూడా మందులు సరిగ్గా రాలేదు. కానీ నిన్న మాకు కొందూరు మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాద్నత నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీశైలం, మహిళా నాయకురాలు అనుష తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన కొందుర్గులో ఇక్కడ శివాజీ యువజన సంఘం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ఉంది. కబడ్డీ టోర్నమెంట్స్ని రాష్ట్ర స్థాయి. సో దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మరి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా అంటే 7th ఇయర్ 7వసారి ఈ యొక్క టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దాని ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి గ్రామీణ స్థాయిలో క్రీడలను ఈవెంట్స్లో చక్కగా ఆడేటటువంటి వాళ్ళను వాళ్ళే ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఎలాంటి ప్రోత్సాహం లభిస్తలేదు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, గ్రామీణ స్థాయి క్రీడలను నిర్వహించి క్రీడాకారుల్లో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, నైపుణ్యాన్ని గుర్తించి అనేక రకాల గ్రామీణ క్రీడలను మరి ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు కంప్లీట్గా క్రీడలను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు క్రీడల ప్రాజెక్ట్ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు ఆదరణ కరువై ప్రోత్సాహం లేక వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఎక్కడో చోట ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరో కొందరు ఆదరించి కబడ్డీ పోటీలో, క్రికెట్ పోటీలో, ఇంకోటి వాలీబాలో, ఫుట్బాలో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆ క్రీడల మీద ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ప్రోత్సహించిన సందర్భంలోనే ఈ టోర్నమెంట్స్ జరగడం, దాంట్లో గుర్తింపు పొందినటువంటి క్రీడాకారులే బయటికి రావడం, ఆ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలస్యం లేదు. తప్పకుండా తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే కాదు, గ్రామాల లోపల, గ్రామీణ మండల కేంద్రాల లోపల, పెద్ద గ్రామాల లోపల క్రీడలకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ లఖాడారం మల్లేష్, బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ గూడెం రమేష్ ఆల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ వేమారెడ్డి శ్రీనివాస్, భోజిరెడ్డి, సీతారాంపురం సర్పంచ్ పాండురంగారెడ్డి, పోతుగల్ సర్పంచ్ శ్రీనివాస్, కృష్ణనగర్ గూడ సర్పంచ్ కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గారు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు,
వివిధ గ్రామాల్లో ఈ యొక్క నిధి కార్యక్రమంలో సంపూర్ణ సహకారాన్ని అందించినటువంటి అనేక మంది హిందూ బంధువులారా, మాతలారా, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఎన్నో జన్మల్లో మనం ఎక్కడో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఉండి వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 4 లక్షల మంది చనిపోయినారు. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన గుడిని మనం నిలబెట్టుకోవడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. కానీ వాళ్ళంతా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. కానీ మనకు దొరికిన చిన్న ఏమంటారు అవకాశం సద్వినియోగం చేసుకున్నందుకు నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మీరు కూడా అదే. మెదక్ జిల్లా నార్సింగి మండలం సేడిపల్లిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చిన్న శంకరంపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లూరి రాజు అన్నారు. సేడిపల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావు, పద్మ దేవేందర్ రెడ్డిలు పర్యటించి రైతు వేదికను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెట్యాల మల్లేశం, రామయ్యంపేట మాడూరు సొసైటీల డైరెక్టర్లు తాల కృష్ణగౌడ్, జమ్మల్పూరి రమేష్, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. టీఆర్ఎస్ చేస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ పథకంలో కూడా దేశంలోనే మన రాష్ట్రాన్ని ముందుంచినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పెన్షన్ విషయానికి వస్తే 2000 పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా జనాలకు తెలిసిన విషయమే. అంతేకాకుండా ప్రపంచంలోనే దగ్గర మన సౌత్ ఏషియా ఖండంలోనే అతి తొందరగా చేసినటువంటి ప్రాజెక్టు, కంప్లీట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. గౌరవ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో కష్టపడి ఆ యొక్క ప్రాజెక్టును తుది దశకు తీసుకొచ్చారు నార్సింగ్ మండలం సంబంధించి. కాబట్టి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పండిన పంటను కూడా ఒక గింజ కూడా మిగలకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును ఆర్థికంగా బలోపేతం చేయాలని కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉన్నది. అది కూడా మొన్ననే మంత్రి గారు, మేడం గారు వాగ్దానం చేయడం జరిగింది. అది కూడా తొందరనే మంజూరు కాబోతా ఉన్నది. ఇంకా షేర్పల్లిని కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని చెప్పి పద్మ దేవేందర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ షేర్పల్లిలో బాగా కష్టపడి పార్టీని కూడా చాలా పటిష్టవంతంగా నడుపుతా ఉన్నారు. ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మా షేర్పల్లి మండలంలోనే నార్సింగ్ మండలంలోనే అత్యధిక మెంబర్షిప్ ఇక్కడి నుంచే చేస్తామని చెప్పి ఇప్పుడే వాగ్దానం ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ కుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వేముల నరేష్ అన్నారు. బొమ్మల రామారం మండలం మైలారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు జగ్గర్ల ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు ఇండ్ల సురేందర్, రాము, మండల ఉపాధ్యక్షుడు ఆర్య కుమార్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी. ఈరోజు రాష్ట్రంలో కనుక పరిస్థితిని చూస్తే హత్య రాజకీయాలు, హింసించే రాజకీయాలు, న్యాయం అడిగితే చంపేటువంటి రాజకీయాలు మన తెలంగాణ లోపల జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పట్టభద్రులు చాలా జాగ్రత్తగా
గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు మార్చి 14 తారీఖు వస్తుందో, ఎప్పుడు బీజేపీకి ఓటేయన్నో, ఎప్పుడు టీఆర్ఎస్ని తరిమి కొట్టాలన్నా అని చెప్పేసి ఈరోజు పట్టభద్రులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నది. న్యాయం అడగడం తప్పైపోయింది, న్యాయం అడగడం నేరమైపోయింది, న్యాయం అడగడం ఘోరమైపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలన నడుస్తూ ఉన్నది, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉన్నది, దళిత వ్యతిరేక పాలన నడుస్తూ ఉన్నది, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నిరుద్యోగ యువతికి నానా రకాలుగా హామీలు ఇచ్చినటువంటి గత ఎమ్మెల్సీ గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఏనాడు కూడా నిరుద్యోగ యువతను పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. కావున పట్టభద్రులందరూ కూడా ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి గారిని ఇంటికి తోలిచ్చి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని మండలికి పంపించేటువంటి ఆలోచన ఉన్నదని. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా బజరంగ్ దళ్ సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ శోభయాత్ర శివంపేట గ్రామం నుండి చౌట్కూర్ వరకు ఘనంగా నిర్వహించారు. మండలి యువకులందరూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంయుక్త చిరంజీవి పొలికల్ బీజేపీ ప్రెసిడెంట్ అమ్మల నబీ, సంగారెడ్డి జిల్లా గోరక్షక్ ప్రముఖ్ ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని దోమ పురవీధులలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ కార్యకర్తలు ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పొలంబాట పోరుబాట కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఎల్పీ నేత మల్లిబట్టి విక్రమార్క, అన్వేష్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రైతులతో సమావేశం నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన 3 చట్టాల వల్ల మద్దతు ధర ఉండదని, దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని బట్టి విక్రమార్క అన్నారు. బాట పోరుబాట ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల అవసరార్థమై కాంగ్రెస్ శాసనసభ పక్షం తరఫున తీసుకున్న ఈ కార్యక్రమంలో ప్రతి రైతు ఒకటే చెప్తా ఉన్నాడు, మాకు వచ్చే సబ్సిడీలు ఇవ్వండి, మాకు ఇచ్చే మద్దతు ధర ఇవ్వండి, మాకు ఉండాల్సిన కొనుగోలు కేంద్రాలు ఉండనివ్వండి, మాకిచ్చే ఫెర్టిలైజర్ని సబ్సిడీతో ఇవ్వండి, మాకిచ్చే విత్తనాలను సబ్సిడీతో గతంలో ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ఇవ్వండి, మాకిచ్చే పాలీ హౌజులు కానీ స్ప్రింక్లర్ కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్స్ కానీ గత ప్రభుత్వాలు మాకు సబ్సిడీతో ఇచ్చే అవన్నీ ఇవ్వండి, వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, పావల వడ్డీకి రుణాలు ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వకుండా గత 6 సంవత్సరాల నుంచి
తెలంగాణ ప్రభుత్వం బంద్ చేసి ఏదో రైతు బంద్ అని ఒకటి ఇచ్చేసి దాదాపు 3-4 రెట్లు గత ప్రభుత్వాల ద్వారా పొందిన లబ్ధి ఈరోజు నష్టపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మాకు ఇప్పుడిప్పుడే అర్థమైనాయి. ఈ అర్థమైన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ కొనసాగాలి. అట్లాగే కేసీఆర్ చంద్రశేఖరరావు గారు చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అంటే ఇది పోరుబాటే. కొనుగోలు కేంద్రాలు ఎట్లా ఎత్తేస్తాడో చూద్దామని చెప్తా ఉన్నారు. రైతు కదం దొక్కేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ముఖ్యమంత్రి నీ మంత్రులు వ్యవసాయ మంత్రి బయటకు వచ్చి బేషరతుగా తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పి కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తాం, మేము ముయ్యమని చెప్పి వెంటనే చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా నడుం బిగించి ఎర్రగా కాల్చిన కర్రు తీసుకొని హైదరాబాద్ బయలుదేరతారు. ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ పాయింట్ ఆఫ్ జర్నలిస్టుల ప్రజలంతా పాత్రికేయులే.